డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుగుతున్న సంక్రాంతి మహోత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కాకి ఈక రాలినా కూడా పెద్ద వార్త అవుతుందని, దానిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తాటాకు చెప్పులు కూడా వైరల్ అవుతున్నాయని, పిఠాపురం ప్రజలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ నాయకుడి నియోజకవర్గంలోనూ పిఠాపురంలో మాదిరిగా జరగడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సంక్రాంతి ఉత్సవాలు పిఠాపురం చిరునామాగా మారాలని పవన్ కళ్యాణ్ ఆశించారు. సంక్రాంతి ఉత్సవాలు పిఠాపురం చిరునామాగా మారాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగకు తెలంగాణ వారిని కూడా ఆహ్వానించాలని, గోదావరి ఆతిథ్యాన్ని రుచి చూపించాలన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది కాలంలోనే పిఠాపురం అభివృద్ధికి 308 కోట్లు కేటాయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ పనులను మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు పిఠాపురం పర్యటనలో వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వైసీపీ ప్రజల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ వారిలో మార్పు రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు పిఠాపురంలో ఓ స్కూలులో 2 పిల్లలు కొట్టుకున్న ఘటన కూడా పెద్ద వార్త చేశారని, అది కూడా తన బాధ్యత అన్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పులివెందులలో ఏం జరిగినా వార్త రాదని, పిఠాపురంలో స్కూలు పిల్లలు కొట్టుకుంటే కూడా పెద్ద వార్త చేస్తున్నారని అన్నారు. చిన్న పిల్లల తగాదాలలోకి కులాలను లాగి పెద్ద గొడవల మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అదేవిధంగా పిఠాపురంలో తగాదాలు పెట్టి గొడవలు చేద్దామని ప్రయత్నిస్తే ఇక్కడే కూర్చొని ఏరి వేస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు మెత్తగా ఉంటాయని, కానీ చేతలు చాలా గట్టిగా ఉంటాయని వ్యక్తిగతంగా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరోవైపు కూటమి పార్టీల మధ్య పొత్తులు బలహీనం చేసేందుకు ప్రయత్నం చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి అవసరమని ఆయన పేర్కొన్నారు.